ప్యారడైజ్ ట్రైలర్ ఇది వచ్చిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ మాత్రం వస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెలా, న్యాచురల్ స్టార్ నాని వీళ్ళిద్దరి కాంబినేషన్లో అయితే ఇది వచ్చింది. అయితే ఇది చూసిన తర్వాత కొంతమంది ఎట్లా అంటున్నారంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా అనిపిస్తుంది మాకు. సో దీంతో ముడి పెడుతున్నారు, అందులో ఉన్న డైలాగ్స్ కావచ్చు, ఆ చూపించే విధానం కావచ్చు. సో మీకేమనిపించింది? సో బేసిక్గా ఈ ట్రైలర్తో ఏం చెప్పాలి అనుకున్నారంటే ఒక కాకులు అని చెప్పి మొదలు పెట్టారు అనమాట స్టోరీలో. అంటే ఇక్కడ కాకులు మీన్స్ కాకులు కాదు, ఒక అంటరాని వాళ్ళు. పక్షుల్లో కాకులు ఎట్లా అంటరాని వాళ్ళుగా మిగిలిపోయినాయో, పావురాలను మనం ఇష్టపడతాం, వేరే వేరే వాటిని ఇష్టపడతాం, కానీ కాకులను కొంచెం దూరం పెడతాం, ఎందుకో అవి జస్ట్ నల్లగా ఉంటాయి. సో మనుషుల్లో కూడా నల్ల జాతి వాళ్ళు ఉంటారు. సో మన దగ్గరనే కాదు, ప్రతి కంట్రీలో కూడా ఉంటారు. సో వాళ్ళని దూరం పెట్టినప్పుడు వాళ్ళ జాతికి ఒక నాయకుడు వస్తే ఎలా ఉంటుంది, వాళ్ళని అందరినీ కూడా పైకి తీసుకొచ్చే ఒక నాయకుడు ఎలా ఉండబోతాడు, సో అతను అలా అవ్వాలంటే వాళ్ళ తల్లి ఏం చేయాలి అని చెప్పి వివరిస్తూ, మనం అంటే నోటి పదజాలంతో మాట్లాడుతూ అయితే ఎలివేషన్స్ అయితే ఇచ్చారనమాట. సో మరి వీళ్ళు కొంతమంది నేను చూసి గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనుకుంటున్నారు, కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది ఒక క్లాసిక్, దాన్ని టచ్ చేసి సో ఆ మధ్య కొంతమంది వేరే వేరే సినిమాలతో కూడా మాది గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా ఉంటుందని చెప్పుకోవడం ఏంటంటే కొన్ని షార్ట్స్ అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అంతే తప్ప యాస్టీస్గా అలా తీయలేరు మన సినిమా. ఎందుకంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉండే బడ్జెట్ కానీ, వాళ్ళ టెక్నికల్ వాల్యూస్ కానీ, వాళ్ళ దగ్గర ఉండే గ్రాఫిక్ వర్క్ కానీ మన దగ్గర జరగదు అది. సో మన బడ్జెట్లో మన దగ్గర 1000 కోట్లు ఇచ్చినా కూడా అలాంటి సినిమా మన వాళ్ళు తీయలేరు. ఎందుకంటే మన వాళ్ళు ఎలివేషన్స్ చూసుకుంటారు తప్ప అక్కడ ఏంటి చూపించాల్సింది ఏంటి, సినిమాటిక్ బ్రిలియన్స్ ఎలా చూపించాలి. సో కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు మన దగ్గర, మళ్ళీ వంక పెట్టలేము వాళ్ళకి. సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు హాలీవుడ్ వాళ్ళతో పోల్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో శ్రీకాంత్ ఓదెలా గారు తీసింది ఒక సినిమా దసరా, అది కూడా ఒక మాస్ సబ్జెక్టు, తెలంగాణ సంబంధించిన సబ్జెక్టు. సో ఇది కూడా తెలంగాణ స్లాంగ్లోనే ఉండబోతుంది. మరి ఇలాంటి ఏంటంటే ఇప్పుడు ఆయన తీసే జోనర్ అంటే మనకు అర్థమైంది. కాకపోతే ఈ ప్యారడైజ్ అనే సినిమాని మళ్ళీ హాలీవుడ్ లెవెల్లో తీస్తాడంటే అది ఖచ్చితంగా కాదు. ఎందుకంటే షార్ట్స్ అలా ఉంటాయి, ఓవరాల్ కథ అలా తీసుకురాగలరంటే అలా తీసుకురాలేరు. సో కంపేర్ చేసుకోవడం మానేసి, సో మనది ఎట్లా క్లాసిక్ చేయాలి, ఇది ఒకవేళ బాగుంటే ఎట్లా మాట్లాడాలి అనే విధంగా మన వాళ్ళు మాట్లాడుకోవాలి తప్ప దాంతో కంపేర్ చేసి మళ్ళీ కొంతమంది కంగువా సినిమా లాగా లుక్స్ ఉన్నాయి అంటున్నారు. సో అదంతా ఏంటంటే వాళ్ళ ఒక అది చూసిన తర్వాత ఇది చూస్తే ఆ ఫీలింగ్ వస్తుంది అంతే. యాక్చువల్గా అందులోంచి కాపీ కొట్టరు, ఇందులోంచి కాపీ కొట్టరు, అది ఆయన ఓన్ క్రియేటివిటీ. సో ఇట్లా చూపించాలి ఒక కథని అట్లా చెప్పాలనుకున్నాడు కాబట్టి అట్లా చెప్తున్నారు. సో దాంట్లో కొన్ని ఆ సీన్స్ ఏమైనా పోలి ఉంటే అలా మన వాళ్ళు ఊహించుకుని ఉంటారు, దానిలాగే ఉంటుందో దాన్ని మించిపోయి ఉంటుందో అని చెప్పి. సో ఎప్పుడు కూడా ఒక హాలీవుడ్ సినిమాతో మనం కంపేర్ చేసుకోగలం, మందే మనలాంటి సినిమా వాళ్ళు తీయలేరు కథని, వాళ్ళలాంటి టెక్నికల్ వాల్యూస్తో మన వాళ్ళు తీయలేరు. సో ఇది ఎప్పటికీ తెగందనమాట. సో ఇప్పటికీ నాకు తెలిసి మన వాళ్ళు టైటానిక్ లాగా ఒక టెక్నికల్ వాల్యూస్ ఉన్న సినిమాని ఇప్పటికీ తీయలేరు అడిగితే. సో ఏంటంటే హాలీవుడ్ సినిమా అనేది కంప్లీట్ సినిమా, వాళ్ళు అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి చాలా కంపెనీ చేతుల్లో ఉంటాయి. ఇక్కడ మనలాగా హీరో చెప్పినట్టు మాట వినో, డైరెక్టర్ కోసం మాట వినో, ప్రొడ్యూసర్ చెప్పాడని మాట వినో, సో ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉండవు వాళ్ళకి. అక్కడ కంపెనీ చెప్పిందంటే ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ లాగా వర్క్ చేయాల్సింది, ఒక ప్రాజెక్ట్ లాగా. సో మన దగ్గర ఆ కల్చర్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మన దగ్గర టైటానిక్లు, అవతారాలు వస్తాయి. సో అప్పుడు దాకా మన గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని అనుకుని సరిపెట్టుకోవడం తప్ప ఇక్కడ ఊహించుకుంటే లేదు. అండ్ ఈ టీజర్ కూడా కొంతమందిని నాని ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై చేసింది, కానీ మిగిలిన ఆడియన్స్లో కొంచెం నెగిటివిటీ తెచ్చుకుందని చెప్పాలి. బికాస్ టీజర్ అంతా బాగున్నప్పటికీ అందులో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. సో నానికి ఫ్యామిలీస్లో మంచి ఇమేజ్ ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే ఈ టీజర్ చూసిన తర్వాత వాళ్ళందరికీ కొంచెం వల్గర్గా అనిపిస్తుంది అనమాట. అది గ్రేట్ అటెంప్ట్ అవ్వచ్చు, కానీ చూసే వాళ్ళకి కొంచెం విరక్తి తెప్పించేటువంటి కంటెంట్ లాంటిది. సో అది అందరూ చూసేటట్టయితే కనపట్ల. మరి చూద్దాం తర్వాత మూవీ వచ్చినాక ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటుందా.